భారతదేశంలో 2, 3 వేల పార్టీలున్నాయి. ఆ జాతీయ పార్టీలు ఒక 12, 13 ఉంటాయి. జాతీయ పార్టీలకు సంబంధించొచ్చినప్పుడు కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు సిపిఐ, సిపిఎం, ఎన్‌సిపి పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్లా 12-16 జాతీయ పార్టీలున్నాయి. చాలా ప్రాంతీయ పార్టీలు గూడా ఉన్నాయి. 4% ఓట్లైనా రావాలి. 4 రాష్ట్రాల్లో ప్రాతినిధ్యమైనా ఉండాలి. గెలిచిన ఎమ్మెల్యేల్లో 2% ప్రాతినిధ్యం ఉండాలి. 100కి 2% మంది. సో, అప్పుడు జాతీయ పార్టీలయితాయి. ఇక ప్రాంతీయ పార్టీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళిన పార్టీలు టన్నుల కొద్దీ ఉంటాయి. సో, ద్రావిడ పార్టీలకు సంబంధించి తమిళనాడు ప్రాంతంలో డీఎంకే, అన్నా డీఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం, టీవీకి కూడా అలాంటి నామినల్స్తోనే వచ్చింది. సో, ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీల్లో చెప్పుకోదగ్గ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇలా ఒకటని చెప్తున్నారు. కానీ ద్రవిడ పార్టీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి నక్కకి నాగలో కనుక్కున్నంత తేడా ఉన్నది. ద్రవిడ పార్టీలు బహుజనులందరినీ కలుపుకొని పోతున్న పరిస్థితిని మనం చూస్తాం. 69% రిజర్వేషన్స్ ఇచ్చినాయి అట్టడుగు వర్గాలకి. మనం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ముఖ్యంగా ఈ కమ్మారెడ్డి డామినేషన్లో ద్రవిడ పార్టీలని మనం కంపేర్ చేయటం అది కంపేర్ చేసినప్పుడు మూర్ఖత్వం తప్ప మరొకటి లేదు. ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలను ఆంధ్రాలో ఉన్న జగన్, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు సమానం కావు. పార్టీ పుట్టి 25 ఏళ్ళు 40 ఏళ్ళు కావచ్చు, కాదనలేం. అంత మాత్రాన వాటిని దీన్ని ఈక్వలైజేషన్ చేయలేము. ఎందుకంటే ఆడ సామాజిక న్యాయం ఉన్నది. సకల కులగణ జనగణన చేశారు. ఆంధ్రాలో జైలేస్తారా, తెలంగాణలో జైలేస్తారా? చేయలేరు కదా. సో, కాకపోతే ఒక పార్టీ పుట్టి 25 ఏళ్ళు, తెలంగాణలో టీఆర్ఎస్ పుట్టి 25 ఏళ్ళు, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ పుట్టి 40 ఏళ్ళు గడుస్తున్న నేపథ్యంలో సహజంగా ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాల మీద ఆధారపడతాయి. సహజంగా తెలంగాణ అయినా కూడా అట్లనే ఉంది. కేసీఆర్ బిడ్డ కొడుకు లేటెస్ట్గా టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర పేరుతో పార్టీ పెట్టింది. తెలంగాణ మళ్ళీ మాట్లాడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు జగన్ పార్టీ వచ్చింది, రాజశేఖర రెడ్డి కొడుకు తర్వాత వైఎస్ఆర్సీపీ. అట్లనే తెలుగుదేశం పార్టీ కూడా వచ్చింది. తెలుగుదేశం 3 తరాలు ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీ రామారావు చనిపోతే పార్టీ ఉండదు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరంటే లోకేష్ వచ్చాడు. లోకేష్ తర్వాత ఆల్రెడీ లోకేష్ కొడుకు దేవాంశ్ అనుకుంటాను, ఆ పిల్లగాడు కూడా చెస్ ఛాంపియన్గా చూపిస్తూ పెద్ద ఎత్తున భావి నాయకుడిగా 3 తరాల జనరేషన్ నిలకడగా ఉన్నట్టుగా చెప్తారు. ఇది మనకు ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే 3 తరాల నాయకులను రెడీ చేసి పెడతారు. మిగతా సెట్లు అట్లా మనకి కనిపించదు. సో, ఈ పరిస్థితులన్నీ మనకు ఉన్నాయనేది తెలియజేసుకుంటా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇక తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి అట్లా పేరుతోని నిలబెట్టుకోవటం, వాళ్ళ స్థాయిలో లోకేషే మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళని మించిన నాయకుడు అవుతానని చెప్పాను. వాళ్ళ యొక్క గౌరవాన్ని నిలబెడతానని చెప్తున్న పరిస్థితిని మనం లోకేష్ మీటింగ్స్ మనం చాలా వీడియోస్లో, పేపర్లో చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. సహజంగానే ప్రాంతీయ పార్టీలన్నీ అట్లే ఉంటాయి. ఫరూక్ అబ్దుల్లా కాశ్మీరు వాళ్ళ వారసులు వచ్చారు. శరద్ పవారు అన్న కొడుకు, తమ్ముడు కొడుకు వేరే పార్టీ పెట్టాడు. అజిత్ పవార్ ఎన్‌సిపి, అది కుటుంబ పార్టీ. దాని తర్వాత బాల్ ఠాకరే కొడుకులు మళ్ళీ రాజ్యంలోకి వచ్చారు. రాష్ట్రాల మహారాష్ట్రలో. తెలంగాణలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు తెలుగుదేశం పార్టీకి లోకేష్ని. అని తమిళనాడు చూసుకున్నప్పుడు కరుణానిధి తర్వాత స్టాలిన్ తర్వాత దినకరన్ అనుకుంటాను. కరుణానిధి మనవడు. సో, దేవగౌడ చూసుకున్నప్పుడు దేవగౌడ కర్ణాటక ముఖ్యమంత్రి చేశాడు. దేవగౌడ కొడుకు ఇంకొక గౌడ ఆయన ముఖ్యమంత్రి చేశాడు. సో, ఇట్లా ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలకునే భారతదేశాన్ని చలామణి అవుతున్నాయి. కొన్ని పార్టీలు ఒడిషా దగ్గర నుంచి చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ వారసులు కుటుంబం వల్లే బాధ్యులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళే దీర్ఘకాలికంగా మనగలుగుతారు. బ్యాంచే బ్యాచ్లే ఖచ్చితంగా ఆ పార్టీలు లాంగ్ రన్లో మనకు కొనసాగిస్తాయి. ఆ విధంగా ముందుకు పోతారు అని తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రాంతీయ పార్టీల యొక్క నైజం అది. ఎన్టీ రామారావు సినీ నటుడిగా ఉన్నప్పుడే ఏదైతే ఉన్నదో ఆ మద్రాసులో ఉన్నాడో అక్కడ డీఎంకే ఉందో ఆ రాజకీయాలు ఎగిరిన ఎన్టీ రామారావు 82లో పార్టీ పెట్టాడు. 82లో పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ 84లో 95లో పార్టీ అనేక సంక్షోభాలు ఎదుర్కొన్న పరిస్థితిని మనం చూస్తాం. 95లో పార్టీ అనివార్యమైనప్పుడు, నాయకత్వం అనివార్యమైనప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు. దాని తర్వాత పరిస్థితులన్నీ తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసు. తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. 9 నెలల అధికారంలోకి రావడంతో 1984లో ఇందిరాగాంధీ హత్య చేసిన తర్వాత ఆ జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ తప్ప మిగతా ఏ పార్టీలకు సరైన ప్రాతినిధ్యం రాకపోతే అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్ష నాయకుడిగా కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం.
లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా కూడా తన పాత్ర నిర్వహించినట్టుగా ఉంటుంది. సో అది పరిస్థితి. సో 1983లో ఎన్నికల్లో దాదాపు 90% మందికి చదువుకున్నోళ్ళు, రాజకీయ అనుభవజ్ఞులకి ప్రాధాన్యతనిచ్చారు. వాళ్ళల్లో యనమల రామకృష్ణుడు, అశోక గజపతిరాజు, ప్రతిభా భారతి, జీవన్ రెడ్డి వీళ్ళంతా కూడా మనకి కనిపిస్తుంటారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది ఉన్నారు. సో అది పోయినా ఇప్పుడు తరానికి సంబంధించి ఆ సమయమానం, భావోద్వేగాలు అణుచుకునే పరిస్థితి లేదు. ఏదైనా అటాక్ జరిగితే ఎమ్మటే ప్రతిదాడి చేయాలా అధికారంలో ఉన్నప్పుడు అన్న పద్ధతిలో కొనసాగుతోంది. దీనికోసం ఆచితూచి వ్యవహరించి ముందుకెళ్లే చంద్రబాబు నాయుడికి పార్టీ శ్రేణులకి గ్యాప్ కనిపిస్తూ ఉంది. మరి లోకేష్ వీళ్ళని ఎట్లా సమానం చేసుకొని ముందుకు పోతారనేది ఇలా ఒక ఛాలెంజింగ్గా, సవాల్గా లోకేష్ ముందుంది. సో తెలుగుదేశం పార్టీ ఎట్లున్నదంటే కర్నూలులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నంద్యాలలో పెండేకంటి వెంకట సుబ్బయ్య, వెంగళలో పులి వెంకటరెడ్డి, నరసరావుపేటలో కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి హేమాహేమీలే తెలుగుదేశం ముందు ఓడిపోయే పరిస్థితి కనపడితే తెలుగుదేశం హవా అట్లా మొదలైందని చెప్పవచ్చు. ఇక ఎన్టీ రామారావు ఉన్నప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుడి భుజంగా, చంద్రబాబు నాయుడు లెఫ్ట్ భుజంగా పనిచేశారు. కాలక్రమంలో రిచ్ ఫ్యామిలీ అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు పక్కా పోవటం, మాస్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు పైకి రావడం మనకి కనిపిస్తుంటుంది. సో ఇది పరిస్థితి. ఇక ఆ రోజు జరిగినటువంటి గొడవలు అయితే చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి పేరుతో జరిగిన గొడవల్లో రామోజీరావు దగ్గర నుంచి అనేక మంది వామపక్షాలతో సహా చంద్రబాబు నాయుడు మద్దతు తెలియజేయటం, ఆ విధంగా పగ్గాలు ఎన్టీ రామారావు లేకపోతే ఏమైతే అనుకున్నటువంటి పార్టీ అది ఒక ప్రపంచం వల్ల పొత్తులతో గెలిచిందని ప్రతిపక్షాలున్న చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నిలబెట్టుకుంటూ వచ్చారని చెప్పక తప్పదు. ఇక ఆంధ్రప్రదేశ్లో పెద్ద మనిషి తరహా రాజకీయాలు లేవు, స్పీడ్ రాజకీయాలు, డబ్బులు రాజకీయాలు ఉన్నాయని చెప్పవచ్చు. సో లోకేష్ మరి అట్లా ఏం చేస్తారు? పార్టీ అంటే ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు నియోజకవర్గానికి 100 మంది తక్కువ లేరు ఆంధ్రప్రదేశ్లో అని వినపడుతున్నట్టు మాట. 175 నియోజకవర్గాల్లో కూడా ఎన్టీఆర్ స్పీడప్గా నిర్ణయాలు తీసుకుంటాడు, చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటాడు. మరి లోకేష్ మూడో తరానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి. ఇక డక్కాల ముక్కిలు తిన్నటువంటి జగన్ పరిస్థితి ప్రజలందరికీ తెలిసిందే. సో తిరుగుబాటు లీడర్గా కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీకి చేసేసి ఓదార్పేత పేరుతోనే ప్రజల్లోకి వెళ్ళినట్టు నేపథ్యాన్ని మనం చూసాం. 2014లో జగన్ని, లోకేష్ని పోల్చుకుంటూ వచ్చారు. కానీ 2014 నుంచి 2020 వరకు వచ్చేసరికి లోకేష్ యువగళం పాదయాత్ర కానీ, ప్రజల్లోకి వెళ్ళటం కానీ, నాలెడ్జ్ని పెంచుకోవటం కానీ, తెలుగుని డెవలప్మెంట్ చేసుకుంటాం. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లో చదవటం వల్ల అట్లా పరిస్థితి వచ్చి ఉండొచ్చు. సో తెలుగుని ఇంప్రూవ్మెంట్ చేసుకోవటం, ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకుంటూ వచ్చాడు. సాఫ్ కింద నీళ్ళగా పనిచేసే కార్యక్రమం మనం చూస్తూ ఉంటాం. జగన్ మావిగాని ప్రతిపాదించాడు. మన లోకేష్ నుంచి ఎలాంటి ప్రతిపాదన వస్తే ఏదో మనం చెప్పలేము. సో ఇది టీడీపీ నుంచి ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇది పరిస్థితి. తెలంగాణకు వచ్చినప్పుడు కేసీఆర్, తర్వాత కేటీఆర్, కవితక్క మనకి కనిపిస్తూ ఉన్నారు. సో రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడుగా మనకి కనిపిస్తూ ఉంటుంది రాజకీయాల్లో. ఏదో సామెత ఉంటుంది, నీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో నువ్వు అది అన్నట్టుగా. ఎన్టీ రామారావుని ఎదిరించినప్పుడు చంద్రబాబు చుట్టూ హేమాహేమీలు ఉన్నారు. మరి లోకేష్కి అట్లా ఉన్నారా లేదా అనేది ఇలా ఉన్నటువంటి మన ముందున్నటువంటి ప్రశ్న. 1995-99 మధ్య చంద్రబాబు నాయుడు ఈ రంగాల నిపుణులు తీసుకొని దగ్గర పెట్టుకొని ముందుకు పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం రాష్ట్ర పరిపాలన కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో ఏదేమైనా గురుతర బాధ్యత లోకేష్ మీద ఉన్నది. మరి ఎట్లా నిర్వర్తిస్తాడు ఏందనేది టీం ఉన్నది, పార్టీ అంటే ప్రాణాలు కోసుకునే క్యాడర్ ఉన్నది. సో ఇంకా తెలుగుదేశానికి సంబంధించి క్యాడర్ పాలసీ ఉన్నది. మట్టి ఖర్చుకు 10,000 ఇస్తారు. సో చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ ఉంది. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ లేనట్టుగా. సో పార్టీ అంటే రాజకీయాలు అంటారు కానీ పార్టీ అంటే సంక్షేమం అనేది ఎన్టీఆర్ ట్రస్ట్ సేవల ద్వారా, బసవతారకం ట్రస్ట్ సేవల ద్వారా, అదేవిధంగా పార్టీ ద్వారా ఇన్సూరెన్స్లు పెట్టి పార్టీ క్యాడర్ న్యాచురల్ డెత్ కూడా 5 లక్షల నుంచి 7 లక్షలు ఇస్తున్నారు. ఆ విధంగా పార్టీ కుటుంబాలకు అందరూ నాయకులు కాలేరు, కానీ నాయకులు కాని వారికి ఉపాధి మార్గాలు చూపించే కార్యక్రమం నాయకత్వం సంక్షేమ పరిపాలన ఇది ఎజెండాగా ముందుకు సాగుతూ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో క్యాడర్ పాలసీ ఉన్నది. ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి 5 లక్షల నుంచి 7 లక్షలు ఇస్తారు. సో పార్టీ కుటుంబాలు నమ్మినటువంటి కుటుంబాలు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు, ఐటీ సేవల దాకా ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతోనే పార్టీ కుటుంబాలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా పేదలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ పేద కుటుంబాలకు సంబంధించిన అక్కడ చదివించిన పరిస్థితి. గొడవల్లో కొట్టాట్లో చనిపోయిన కుటుంబాల యొక్క పిల్లలను కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కేజీ టు పీజీ చదివించి వాళ్ళని ప్రయోజకులు చేసి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. దాంతోపాటు పార్టీకి అన్నపెట్టిన విద్యగా సో అటు బీజేపీతో పొత్తు, లేకపోతే జాతీయ పార్టీతో సమన్వయం చేసుకుని ముందుకెళ్ళటం. లోకేష్ కూడా ఆ విధంగా ముందుకెళ్తే భవిష్యత్తు కార్యాచరణ బాగుంటుంది. ఇక లోకేష్ పందా వేరు, జగన్మోహన్ రెడ్డి పందా వేరు. ఎవరు రాజకీయం వాళ్ళది, ఎవరు విధానాల వాళ్ళు, వాళ్ళ క్యాడర్ వాళ్ళది, ఎవరు మేనిఫెస్టో వాళ్ళది ఉంటుంది. కాబట్టి లోకేష్ పరిణతి చెందిన లీడర్గానే మనకు కనపడుతూ ఉంటాడు. ఎందుకంటే దగ్గరగా చూసినప్పుడు నేను ఎరుగుతాను, దూరంగా చూసినప్పుడు
మరింత దూరంగా చూసినప్పుడు, విన్నప్పుడు, కన్నప్పుడు, చూసినప్పుడు మనకు అర్థమయ్యే పరిస్థితి. భవిష్యత్తులో ఆ పార్టీకి లోకేషే దిక్కు, మొక్కుగా మనకు అనిపిస్తుంది. చాలామంది లీడర్లు ఉన్నారు. స్క్రీన్ మీద లోకేష్‌ని చూపిస్తున్నారు గానీ, తెలుగుదేశం పార్టీ అంటే కోసుకునేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ కోసం స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఆ విధంగా ఉందని తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ రక్ష ఆర్గనైజేషన్.